హాయ్ హలో నమస్తే నేను మీ చింతల గీతారెడ్డి ఈరోజు ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చిన మీకోసం మన కోసం మన అందరి కోసం ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈరోజు సొసైటీలో తెలియని విషయాలు అంటూ ఏది లేదు ఈరోజు సోషల్ మీడియా చాలా మంచిదే సోషల్ మీడియా వేదిక చాలా మంచిదే కానీ సోషల్ మీడియా వల్ల కూడా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అనేది తొందరగా సోషల్ మీడియాకి యూత్ అనేది తొందరగా అట్రాక్ట్ అయ్యి తొందరగా ఖరాబ్ అవుతున్నారు అట్లాంటి దానికోసం ఒక చిన్న ముచ్చట చెప్పడానికి మేము ముందుకు వచ్చిన ఈరోజు చిన్న పిల్లోడు ఒక 2-3 సంవత్సరాల పిల్లోడు ఒక 6 నెలల పిల్లోడు ఒక 5 సంవత్సరాల పిల్లోడు ఒక స్కూల్ పోయే పిల్లోడు ఈరోజు ఒక కాలేజీకి పోయిన అమ్మాయి కాలేజీకి పోయిన అబ్బాయి ఈరోజు ఫోను ఓపెన్ చేస్తే కానీ వాళ్ళకి మనసు పట్టదు ఈరోజు ఇంట్లో పాప ఏడుస్తున్నాడు అని చెప్పి మనమే చెడగొడుతున్నాం పిల్లల్ని ఎందుకంటే పాప ఏడుస్తుంది బాబు ఏడుస్తుంది అని చెప్పి వాళ్ళకి ఫోన్ సౌండ్లు వినిపించడం ఫోన్లో బొమ్మలు చూపించడం చాలా మట్టుకు నేను చూసిన ఎందుకంటే నా ముందు కూడా చాలా కొన్ని జరిగినాయి నేను అవాయిడ్ చేస్తూనే ఉన్నా ఎప్పటికప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండండి మీ ఇంట్లో పిల్లలకి మీ ఫోన్లు ఇవ్వకండి ఈరోజు అన్నం తింటలేదని చెప్పి ఆ పిల్లకి మొబైల్ చూపెట్టడం అది పేరెంట్స్గా మన తప్పు ఈరోజు స్కూల్కి పోతలేదు నువ్వు రాగానే గేమ్స్ ఇస్తాను నువ్వు స్కూల్కి పోతాని ఆశ పెట్టడం ఇంకొక తప్పు నచ్చజెప్పి బుజ్జగించి పంపించే ప్రయత్నం చేయండి అంతేగాని అన్నం తింటలేరనో స్కూల్కి పోతలేరనో ఫోన్ ఇప్పిస్తలేని అలిగి ఇంట్లో కూర్చుందానో మీరు ఫోన్లు ఇవ్వకండి దయచేసి ఎందుకంటే ఈరోజు మనం ఏ విషయాలైతే పిల్లలకు తెలియకూడదు అనుకొని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నామో ఆ విషయాలన్నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఒక లేకుంటే పేజ్ యాప్ ఓపెన్ చేసినా దాంట్లో ఏమంటారు గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటుండ్రు బెట్టింగ్ యాప్స్ చేసుకుంటుండ్రు రమ్మీ గేమ్స్ అంట డమ్మీ గేమ్స్ అంట ఇవన్నీ ఆ గేమ్స్ అన్నీ ఎందుకు మనకి అవన్నీ గేమ్స్ ఆడకుండా మనం అవన్నీ పిల్లలకు ఒక బాధ్యతతో మనం మంచిగా నేర్పియాలని ఒక పద్ధతితో నేర్పియాలని నేను చెప్తున్నా ఇది అందరు మరీ చెప్తున్నా మీకు మన అందరికి ఉపయోగిస్తుంది ఈరోజు ఏడుస్తుంది కదా పాపకి ఫోన్ ఇచ్చిన ఏడుస్తుంది కదా బాబుకు ఫోన్ ఇప్పించిన ఇంటర్లో పెద్ద ఫోన్ ఇవ్వండి చిన్న ఫోన్ ఇవ్వండి అంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే లేని ముచ్చట్లన్నీ తెలుస్తున్నాయి ఒక ఫోన్ ఇస్తే చాలు అన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్ ఆడుతున్నారు తర్వాత బెట్టింగ్లు ఆడి ఆ పిల్లల మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది దయచేసి ఇట్లాంటి ఫోన్లు ఇవ్వకండి అట్లాంటి అవకాశం ఇవ్వకండి తర్వాత ఇన్స్టాగ్రామ్లు డిలీట్ చేపియండి దయచేసి పిల్లలకి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 10th క్లాస్ వరకు ఇంటర్ వరకు పిల్లలకి దయచేసి ఇన్స్టాగ్రామ్ వాడనీయకండి చూడండి ప్రతి ఒక్క పేరెంట్స్ తీసుకునే బాధ్యత అది కంపల్సరీ పేరెంట్స్ తీసుకోండి ఎందుకంటే ఒక్క గేమ్ వల్ల ఇది ఒకటే గేమ్ ఆడుతుంది కదా అనుకుంటున్నారు దయచేసి తల్లులు కూడా నేను కొంతమంది తల్లులే కూడా చూసిన ఎందుకంటే టైం పాస్ కాకపోతే పిల్లల ముందు పిల్లల్ని పక్కన పెట్టుకొని తల్లులు కూడా గేమ్ ఆడుతారు అదే అలవాటు పిల్లలకు వస్తుంది దయచేసి నేను ఒక తల్లిగా చెప్తున్నా మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి ఫోన్ల ద్వారా పిల్లల్ని చెడగొట్టకూడదు ఫోన్ల ద్వారా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు ఫోన్ల ద్వారానే ఈరోజు సొసైటీలో ఏదైతే తెలియకూడదు అనుకుంటున్నామో అన్నీ తెలిసిపోతున్నాయి సోషల్ మీడియా వేదిక ఎంత మంచిదో సోషల్ మీడియాలో చూసే కూడా కొన్ని ఖరాబ్ ఉన్నాయి దయచేసి మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది దయచేసి ఫోన్లకి పిల్లలకి చాలా దూరం ఉంచండి మీరు పిల్లల ముందు ఇన్స్టాగ్రామ్స్ కానీ గేమ్స్ కానీ లేకుంటే స్టోరీస్ కానీ పిల్లల ముందు మాట్లాడాల్సిన విషయాలు కానీ మాట్లాడకండి దయచేసి ఎందుకంటే ఒక పద్ధతిలో పెట్టి పిల్లల్ని నచ్చజెప్పి బుజ్జగించి వేరే మార్గంలో పంపించండి అంతేగాని ఫోన్లు ఇస్తామని మారం చేయకండి ఫోన్ల వల్ల చాలా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి దయచేసి తప్పుగా అనుకోకండి మీరు ఎందుకంటే ఇట్లాంటి మంచి విషయాలు సైరా మీడియా ద్వారా నేను మరికొన్ని విషయాలు సైరా మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తా అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఆదరించండి ప్లీజ్ అందరూ ఒకసారి మళ్ళీ ఆలోచించండి ఆడబిడ్డలు మంచి విషయాలు మళ్ళీ సైరా మీడియాతో మీ ముందుకు వస్తా నమస్తే Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!